హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. ముషీరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పలు కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్బి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యూసఫ్గూడ, కృష్ణానగర్ బి బ్లాక్లో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా వద్ద భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాయదుర్గం, అమీర్పేట, బంజారాహిల్స్, ఐకియా మార్గంలో తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. మియాపూర్, చందానగర్ మార్గంలో రహదారిపై మోకాలిలో లోతులో నీరు నిలిచిపోయింది. దీంతో ముంబై జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రవాహంతో పలు చోట్ల ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అమీర్పేట్లోని గాయత్రి నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సీతాఫల్ మండిల్లో ప్రహరీ గోడ కూలింది. సురేష్ థియేటర్ సమీపంలో ఆటోపై గోడ కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రామ్ గోపాల్ పేటలోని బస్తీలు, చిలకలగూడ, వారాసిగూడ, మెట్టుగూడ, ఈస్ట్ మారేడుపల్లి, అంబేద్కర్ నగర్, మియాపూర్, దీప్తిశ్రీ నగర్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఒలింఫెటా రైల్వే వంతెన కింద భారీ వరద నీరు చేరడంతో సికింద్రాబాద్, తార్నాక, ముషీరాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు పోలీసులు నిలిపివేశారు. ఇక ముషీరాబాద్లో అత్యధికంగా 18.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్లో 13 సెంటీమీటర్లు, శేర్లింగంపల్లిలో 12.6, చందానగర్లో 11.2 సెంటీమీటర్లు, ఇక లింగంపల్లిలో 10.7, జూబ్లీహిల్స్లో 8.9 సెంటీమీటర్లు, బేగంపేటలో 8.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నీళ్లు నిలిచిన, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడిన చోట్ల పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, నాలాలున్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ముషీరాబాద్ ప్రాంతంలోని బాపూజీ నగర్, వినోబా నగర్లో వరద ఉధృతంగా ప్రవహించింది. బోలక్పూర్ పద్మశాలి కాలనీ నుంచి గాంధీనగర్ వెళ్లే మార్గంలో రోడ్డు పూర్తిగా వరద నీటితో మునిగిపోయింది. గాంధీనగర్ రోడ్డు నెంబర్ 7లో వరద నీటిలో పలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ వద్ద రహదారిపై వర్షపు నీరు భారీగా ప్రవహించింది. కారవన్లో భారీ వర్షం పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అమీర్పేట్లోని గాయత్రి నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో తమను కాపాడాలని కాలనీ వాసులు వేడుకున్నారు. ఇక మేయర్ గద్వాల విజయలక్ష్మి మాసప్ ట్యాంక్ ప్రాంతంలో పర్యటించారు. వర్షాలు, స్థానిక సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేశారు. నిలిచిన నీటిని తొలగించడం, రోడ్లు శుభ్రం చేయడం వంటి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.